భారతదేశం అనేది గొప్ప వైద్య దేశం. ఈ వైద్య దేశంలో అనాది కాలంగా ఇక్కడ వైద్య విద్య పరిఢవిల్లుతూ ఉంది. ఇక్కడ స్వయంగా మహావిష్ణువే ఆవిర్భవించి ఏ రోగానికి ఎటువంటి మందు వాడాలో సూచించి దానికి తగినటువంటి గ్రంథాన్ని అందించజేసిన వారు శ్రీ మహావిష్ణువు. తర్వాత అనేక వేల మంది పరిశోధన చేసి, తపస్సు చేసి, పరిశీలన చేసి అనేక వేల గ్రంథాలు రచించారు. మనకు ఆయుర్వేదంలో మహర్షులు రచించినటువంటి గ్రంథాలు చాలా తక్కువగా లభ్యమవుతూ ఉన్నాయి. కారణం 1000 ఏళ్ల పైగా మన పైన జరిగినటువంటి దాడే. ఎలాగైతే వేదంలో ఉండే 1000 పైన శాఖలు ఈ 1000 సంవత్సరాలలో అంతరించిపోయాయో, అలాగే వేల మంది తపస్సు చేసి వారి తపస్సును ధారపోసి ఒక గ్రంథ రూపంలో తెచ్చిన గ్రంథాలు లుప్తమైపోయాయి, అదృశ్యమైపోయాయి. చాలా తక్కువ గ్రంథాలు మాత్రమే లభ్యమవుతూ ఉన్నాయి. అందులో సుశ్రుత సంహిత అని, చరక సంహిత అని, భావప్రకాశమని, అష్టాంగ హృదయం అని ఇలా కొన్ని గ్రంథాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిలో పరిశీలన చేసి పరిశోధన చేస్తున్న వారు ఇంకా ఉన్నారు. భారతీయ మహర్షుల్లో సుశ్రుతుడు శస్త్రచికిత్సలో రాజస్థానం వహించిన వంటి వారు. శస్త్రచికిత్స మొట్టమొదటగా ఆయనే కనిపెట్టినవారు. ఆయన తర్వాత ఈ భోజ మహారాజు కూడా శస్త్రచికిత్స జరిగినట్టు వారి జీవిత గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అర్థమవుతూ ఉంది. భారతదేశంలో ఉండే ఆయుర్వేద వైద్య విధానాన్ని, సిద్ధ వైద్యాన్ని, నాటు వైద్యాన్ని బాగా ప్రచారం చేసి తీసుకొని రాగలిగితే మెడికల్ మాఫియాలో ఉండేటువంటి కొంచెమైనా దారుణాన్ని తగ్గించుకోవడానికి మనవంతుగా మనం ప్రయత్నం చేసుకోగలుగుతాం. కానీ అందరూ చెప్పేది ఏమిటంటే ఆయుర్వేదం చాలా స్లోగా ఉంటుంది కాబట్టి అందరూ అల్లోపతికి వెళ్తారంటారు. నిజమే, ఈ ఆయుర్వేదం చాలా స్లోగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనకు దారి తీస్తుంది కాబట్టి అది నిదానం అనిపిస్తూ ఉంటుంది. జయేంద్ర సరస్వతి స్వామివారు దీనికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మన శరీరం చిన్నప్పటి నుంచి అల్లోపతి వైద్య విధానానికి అలవాటు పడింది. వెంటనే మనం ఆయుర్వేదానికి వచ్చామనుకోండి, అది పనిచేయడానికి చాలా సమయం పడుతుంది. మనం చిన్నప్పటి నుంచే ఆయుర్వేద వైద్య విధానంతో శరీరాన్ని రక్షించుకుంటూ ఉన్నామనుకోండి, వారిపైన చాలా తొందరగా ప్రభావం చూపుతుంది. మన శరీరంలో అల్లోపతిచే చికిత్స చేయబడినటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆయుర్వేద ప్రభావం చూపించడానికి సమయం పడుతుందని చెప్పి వారు నిర్దేశం చేశారు. ఆయుర్వేదం భారతదేశంలో ఇంకా ప్రచారం చేయాలి. విదేశాల్లో బాగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారాన్ని బాగా ముందుకు తీసుకెళ్లి ఇందులో అనుభవమైన వైద్యుల్ని ముందుకు పెట్టి ఈ వైద్య విధానాన్ని మనం కాపాడాలి. 1973 వరకు 2 అశ్వినీ దేవతల్లాంటి సిద్ధ పురుషులైన వైద్యులు ఉండేవారు. వీరు కాకినాడ నగరంలో ఉండేవారు. బ్రహ్మశ్రీ మర్ల నరసింహ శాస్త్రి గారు, మర్లశ్రీ నారాయణ శాస్త్రి గారిని 2 అశ్వినీ దేవతల లాంటి వైద్యులు కాకినాడ నగరంలో ఉండేవారు. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద సత్రం లాంటిది. ఎవరినైనా తెచ్చి అక్కడే పడుకోబెట్టడం, వారికి చికిత్స ఇవ్వటం, తర్వాత వారి వైద్యం పూర్తయ్యాక వారిని ఇంటికి పంపించడం, ఇలా సాగుతూ ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి ఒక రోగిని తీసుకొచ్చి అక్కడ ఆ సత్రంలో ఉండే బల్లపైన పడుకోబెట్టారు. పడుకోబెట్టినప్పుడు ఆయన బాగా రాత్రంతా దగ్గుతూ ఉన్నారు. ఈ నరసింహశాస్త్రి గారు ఆయన అసలు చూడలేదు, ఆయన పక్క గదిలో ఉన్నారు. ఆయన ఆ దగ్గును వినే ఎవర్రా ఇలా దగ్గుతున్నారు అనగానే వారి మనుషులు వచ్చాయా, ఇలా రాత్రి ఒక ఆయనకు బాగా ఇబ్బంది అయితే తీసుకొచ్చామని చెప్పగానే, అయ్యయ్యో వాడు బతకడ్రా అని ఒక్క మాటలో చెప్పేశాడు. ఆయన చెప్పిన కొన్ని గంటలకే ఆయన నిజంగానే తుదిశ్వాస విడిచారు. తర్వాత కొద్ది రోజులకు ఈ నరసింహశాస్త్రి గారే వారింట్లో తద్దినం జరుగుతుంది. తద్దినం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణుల్ని పిలిచి భోక్తలను ఏర్పాటు చేయటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ భోక్తలకు కాళ్ళు కడుగుతుంటే అనుకోకుండా ఆ భోక్త చెయ్యి ఈ నరసింహశాస్త్రి గారికి తగిలింది. వెంటనే ఆయన్ని ఇంటికి పంపించేశారు. ఎందుకో ఎవరికి అర్థం కావటం లేదు కారణం. ఆయన వెళ్ళిపోయిన కొద్ది గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. కేవలం ఆయన నాడి ఈయన చేతికి తగలగానే కొద్ది గంటల్లో చనిపోతాడని వెంటనే ఆయన ఇంటికి పంపించేశారు. ఇంతటి ఘనమైన భారతీయ వైద్య చరిత్ర ఉంది. ఇటువంటి వైద్యుల్ని మనం కాపాడుకోవాలి. ఇంకా గ్రామాల్లో చాలా తక్కువ పర్సెంటేజ్లో సిద్ధ వైద్యులు ఉన్నారు, నాటు వైద్యులు ఉన్నారు. ఆయుర్వేద మందులచే అనేక పెద్ద పెద్ద వ్యాధుల్ని కూడా రక్షించేటువంటి వైద్యులు ఉన్నారు. వీళ్ళని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి మన ఆయుర్వేద వైద్య విధానంలో బాగా పరిశీలన చేయించి దానిపైన బాగా చదివించి చదువు చెప్పే వాళ్ళను కూడా పెట్టి అనుభవం పొందే డాక్టర్లను మనం తయారు చేయగలిగితే మన దేశాన్ని మనం రక్షించుకున్నట్లే.